వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష హిందూ డివైన్. ఈ వీడియోలో మనం రుక్మిణీదేవి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఒక అమ్మవారి కోసం అయితే వ్రతాన్ని చేసింది. ఆ అమ్మవారే కాత్యాయని అమ్మవారు, అంటే ఈవిడ సాక్షాత్గా దుర్గా స్వరూపం అన్నమాట. ఈ వ్రతం చేయడం ద్వారానే తన ప్రేమ గెలుపొంది తాను కోరుకున్నటువంటి శ్రీకృష్ణునితో మాత్రమే అమ్మవారి వివాహం జరుగుతుంది. అయితే రుక్మిణీదేవి ఆచరించిన ఈ కాత్యాయని వ్రతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వ్రతాన్ని అయితే వివాహం కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసుకుంటారు. అలాగే మనం ఎవరినైనా ఇష్టపడినట్లయితే వారితో మాత్రమే మన వివాహం జరగాలి అని అనుకున్నట్లయితే కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఎవరైనా చేయవచ్చు. లేదంటే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు అనమాట. అలాగే మంచి వరుడు భర్తగా రావడం కోసం కూడా అమ్మాయిలు ఎక్కువగా ఈ వ్రతాన్ని చేస్తారు. ఇంకా కోరుకున్న వ్యక్తితో వివాహం జరగడం కోసం అయితే ఈ వ్రతాన్ని చేయవచ్చు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. ఇంకా నిశ్చితార్థం జరిగి పెళ్లి వాయిదా పడుతున్న వారు, వివాహానికి అన్ని అడ్డంకులు కలుగుతున్నాయని భావించిన వాళ్ళు కానీ, లేదంటే మంచి అమ్మాయికి తగ్గటువంటి భర్త రావాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి వ్రతం చేయొచ్చు. ఇంకా కుజదోషం కానీ కాలసర్ప దోషం కానీ ఉన్నవారు కూడా ఈ వ్రతాన్ని చేస్తే తొలగిపోతుంది అనమాట. ఎవరైనా వారి జాతక చక్రంలో ఉన్నటువంటి రాహుకేతు కుజుల వల్ల వివాహానికి అడ్డంకులు ఏర్పడినట్లయితే కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఇంకా వివాహం అయిన వాళ్ళు కూడా దీన్ని చేస్తారు. ఎందుకోసం అంటే వివాహం అయిన వారు వాళ్ళ సంసార జీవితం సరిగా జరగక తరచు గొడవలు ఏర్పడుతున్నప్పుడు కూడా ఈ వ్రతాన్ని అయితే చేయవచ్చు. మరియు పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లి కనుక సడన్ గా ఆగిపోయినట్లయితే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఇంకా వివాహం అయిన కొన్ని రోజులకి కోర్టు కేసులకు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చేయవచ్చు. లేదా పెళ్ళైన వెంటనే విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ, అలాగే పెళ్లి చూపులు జరుగుతాయి కానీ పెళ్లి ఫిక్స్ కాదు, అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందన్నమాట. లేదా బంధువుల వల్ల కానీ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ కొంతమందికి సంబంధాలు కుదరవు. అలాగే చిన్న ఏజ్లో విడోస్ అయిన వారు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. మ్యారీడ్ వాళ్ళైతే హస్బెండ్ మంచి పర్సన్ కాకపోతే అతను మంచివాడుగా మారడం కోసం కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. ఈ కాత్యాయని వ్రతానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 2లో మిగతా ఇన్ఫర్మేషన్ పెడతాను.